అడవి రాజు ఆదర్శవంతమైన నక్క. ఒకప్పుడు దట్టమైన రంగురంగుల అడవులతో నిండిన ఒక అడవి ఉండేది. ఆ అడవికి రాజుగా ఒక సింహం ఉండేది. సింహం చాలా బలవంతుడు, కానీ తన బలాన్ని ఇతరులపై రుద్దేవాడు కాదు. అతని పాలనలో జంతువులన్నీ సంతోషంగా ఉండేవి. అయితే సింహానికి ఒక పెద్ద లోపం ఉండేది. ఏ చిన్న సమస్య వచ్చినా భయపడి ఆందోళన చెందడం అతని బలహీనత. ఈ అడవిలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. నక్క చిన్నప్పటి నుంచి సింహంతో స్నేహంగా ఉండేది. నక్క చాలా ధైర్యవంతుడు, తెలివైనవాడు. తన ధైర్యం, పట్టుదలతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేసేవాడు. ఒక సంవత్సరం అడవికి దగ్గరలో ఉన్న కొండల్లో పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వల్ల అడవికి వెళ్లే నది మార్గం మారిపోయింది. దాంతో అడవిలో నీటి కొరత మొదలయ్యింది. జంతువులన్నీ భయపడ్డాయి. తమ రాజు సింహం దగ్గరకు వెళ్ళి, మహారాజా, మాకు నీరు లేదు, ఏం చేయాలి అని అడిగాయి. సింహం ఆందోళన పడి, నాకు తెలియదు, ఇప్పుడు ఏం చేయగలం అని నిస్సహాయంగా అన్నాడు. సింహం నిస్సహాయత చూసి నక్క ముందుకు వచ్చి, మిత్రమా, భయపడకు, ఒక కొత్త మార్గాన్ని కనుగొనాలి అని ధైర్యం చెప్పాడు. వెంటనే నక్క కొన్ని నైపుణ్యం ఉన్న జంతువులతో కలిసి బయలుదేరింది. ఆ దారిలో చాలా ప్రమాదాలు ఎదురయ్యాయి. పెద్ద పెద్ద రాళ్ళు, లోతైన గుట్టలు, ముళ్ళు పొదళ్ళు దాటుకొని వెళ్లాల్సి వచ్చింది. కొన్నిసార్లు జంతువులు నిరాశపడి, నక్క మన వల్ల కాదు అని వెనుదిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాయి. కానీ నక్క వాళ్ళందరినీ ఉత్సాహపరిచి, మనందరం కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పింది. మన భవిష్యత్తు కోసం, ఈ అడవి మనుగడ కోసం మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళల్లో ఆశ నింపింది. చాలా కష్టాల తర్వాత నక్క, దాని స్నేహితులు ఒక పెద్ద జలపాతాన్ని కనుగొన్నాయి. ఆ జలపాతం నుండి నీటిని తమ అడవికి ఎలా తీసుకురావాలన్నది తర్వాతి సవాలు. నక్క ఆ సమస్యను కూడా తన తెలివితేటలతో పరిష్కరించింది. జంతువుల సహాయంతో పెద్ద చెట్లను, రాళ్లను ఉపయోగించి ఒక తాత్కాలిక కాలువ నిర్మించింది. దాని ద్వారా నీటిని తమ అడవికి చేర్చగలిగింది. నీరు తిరిగి రావడంతో అడవిలో మళ్ళీ ఆనందం వెల్లివిరిసింది. జంతువులన్నీ నక్కను గొప్పగా ప్రశంసించాయి. సింహం నక్కను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నక్క, నా బలహీనతను నువ్వు అధిగమించావు. రాజుగా నేను ఓటమి అంచున ఉన్నప్పుడు నువ్వు నాకు ధైర్యంగా నిలిచావు. రాజు అంటే కేవలం బలం ఉన్నవాడు కాదు, మన ప్రజల కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాడు అని నువ్వు నాకు నేర్పించావు అని చెప్పింది. ఆ రోజు నుంచి సింహం నక్కను తన ముఖ్య సలహాదారునిగా నియమించుకుంది. సింహం తన భయాలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను మరింత ధైర్యంగా ఎదుర్కోవడం మొదలుపెట్టింది. నక్క తన తెలివితేటలు, పట్టుదలతో అడవికి మరింత గొప్ప సేవలు అందించింది. ఆ అడవిలోని జంతువులన్నీ సింహం, నక్కల స్నేహాన్ని చూసి ఐక్యత, ధైర్యం, కష్టపడే తత్వం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాయి. నీతి, నిజమైన బలం కేవలం శారీరకంగా ఉండడంలో కాదు, మనసులో ధైర్యం, సంకల్పం ఉండడంలో ఉంటుంది. ఒక మంచి నాయకుడు బలహీనతను కూడా అంగీకరించి సరైన సలహాను స్వీకరించిన వాడే ఉండాలి. అలాగే మనం ఒకరి బలహీనతను చూసి తక్కువగా అంచనా వెయ్యకూడదు. వాళ్లకు అండగా నిలబడి వారిలోని గొప్పతనాన్ని బయటకు తీసుకురావాలి. స్నేహం, సహకారం, పట్టుదల ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా మనం జయించవచ్చు. అంతే పిల్లలు, ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. ఉంటాను మళ్ళా.